నాది గ్యారెంటీ మన అమ్మమ్మలు ట్రై చేసిన ఈ చిన్న చిట్కా మీరు ట్రై చేయండి. జుట్టు అనేది అస్సలు ఊడదు, మీరు వద్దన్న జుట్టు పెరుగుతూనే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. వీడియో చేసి చాలా డేస్ అయిపోయింది. ఇప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ ఇక మీదట వీడియోస్ అయితే వస్తాయి. సో రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అయిపోతుంది. హెయిర్ అనేది అసలు పెరగట్లేదు. హెయిర్ పెరగడానికి ఏం చేయాలి? మనందరికీ తెలిసిన ఒక చిన్న టెక్నిక్కే చెప్తాను. పురాతన కాలం నుండి యూజ్ చేస్తున్న టెక్నిక్. అంటే మన అమ్మమ్మలు కూడా ఇదే ట్రై చేసి అప్పట్లో వాళ్ళ హెయిర్ని చాలా ఒత్తుగా పొడవుగా నల్లగా పెంచుకునేవాళ్ళు. ఇప్పుడు చిన్నవాళ్ళలో పెద్దవాళ్ళలో హెయిర్ ఫాల్ సమస్య వస్తుంది, వైట్ హెయిర్ ప్రాబ్లం వస్తుంది, జుట్టు అనేది చాలా పల్చగా అయిపోయి ఆ బాల్ హెడ్ సమస్య, ఫోర్ హెడ్ పైన జుట్టు ఊడిపోవడం ఇలా జరుగుతూనే ఉంటుంది. మీకు ఎలాంటి హెయిర్ ప్రాబ్లం ఉన్నా సరే దీన్ని ట్రై చేయండి. మీ హెయిర్ ఒత్తుగా పొడవుగా నల్లగా పెరుగుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఖర్చు లేని చిట్కా. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. ట్రై చేసిన ప్రతి ఒక్కరికి రిజల్ట్ వస్తుంది. 100 మంది ట్రై చేస్తే 100 మందికి రిజల్ట్ వస్తుంది. దానికి 100కి 200% నేను గ్యారెంటీ ఇస్తాను, అందులో డౌటే లేదు. అసలు లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. కేరింగ్ తీసుకునే వాళ్ళకి ఒకలాగా ఉంటే కేరింగ్ తీసుకునే వాళ్ళకి ఇంకొకలాగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు కేరింగ్ అనేది తీసుకోకపోవడం వల్ల హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుంది. పొల్యూషన్ వల్ల కావచ్చు, మనం తినే ఫుడ్ వల్ల కావచ్చు, ఇంకా మన హ్యాబిట్స్ వల్ల కావచ్చు. అందరూ చిట్కాలు ట్రై చేయలేకపోవచ్చు. కానీ చిట్కాలు ట్రై చేయని వాళ్ళ కోసం కూడా మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ ఉంది. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఇది నేను చెప్పట్లేదు, వాడిన ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసిన మన హెయిర్ ఆయిల్ ట్రై చేయండి. మీకు డెఫినెట్గా రిజల్ట్ అనేది కనపడుతుంది. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది మందారం ఆకులు. మందారం ఆకుల్ని 10 to 15 అనేది తీసుకోవాలి. మన హెయిర్ని బట్టి ఈ మందారం ఆకులు మనం తీసుకోవాలి. మీ హెయిర్ పొడవుగా ఉంటే ఎక్కువగా తీసుకోండి, మీ హెయిర్ అనేది షార్ట్ అండ్ మీడియంగా ఉంటే తక్కువగా తీసుకోండి. మన హెయిర్ కోసం బయట న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం వాష్ చేయాలి. ఎందుకంటే దుమ్ము అనేది ఉంటుంది కదా, సో 1కి 2 సార్లు అనేది వాష్ చేసుకున్న తర్వాతే యూజ్ చేయాలి. మందారం ఆకుల్ని అయితే వాష్ చేసుకున్నాం. వాష్ చేసుకున్న తర్వాత ఈ ఆకుల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. తర్వాత నేను చూపించే ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ అనమాట. లెమన్ లీవ్స్, ఇవి నిమ్మ ఆకులు అంటాం కదా, సో అవి. మీ దగ్గర నిమ్మ ఆకులు లేకపోతే జ్యూస్ అనేది యూజ్ చేసేయండి. లెమన్ జ్యూస్ యూజ్ చేయండి, ప్రాబ్లం లేదు. ఇవి అవైలబుల్గా ఉంటే ఈ ఆకులు యూజ్ చేయండి, లేదనుకుంటే లెమన్ జ్యూస్ అనేది 1 స్పూన్ యూజ్ చేయొచ్చు. ఆల్టర్నేట్ కూడా నేను చెప్పాను. తర్వాత మనకు కావాల్సింది ఆనియన్. మీడియం సైజు ఉన్న ఆనియన్ తీసుకొని ఆనియన్ మీద పొట్టు అనేది తీసుకోవచ్చు. ఆనియన్ని పొట్టుతో యూజ్ చేసిన ప్రాబ్లం లేదు. ఆనియన్లో సల్ఫర్ ఉంటుంది, మన హెయిర్ గ్రోత్కి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. బాల్ హెడ్ మీద కూడా మనకి హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. ఆనియన్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 5 నుండి 6 వరకు నిమ్మ ఆకులు యాడ్ చేసుకోండి. ఆకులు లేకపోతే నిమ్మ ఆకులు జ్యూస్ అనేది 1 స్పూన్ యాడ్ చేయండి. 10 మందారం ఆకులను కూడా ఇలా తుంచేసుకొని యాడ్ చేసుకొని చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోండి. వాటర్ అనేది మీరు కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నాకైతే చిన్న గ్లాస్ వాటర్ అనేది పట్టాయి, సో మీరు వాటర్ని చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎగ్ అనమాట. ఎగ్ అనేది ఫుల్గా యాడ్ చేసుకుంటున్నాను, అంటే ఎగ్ ఎల్లో పార్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చాలామంది ఎగ్ వైట్ మాత్రమే యాడ్ చేస్తూ ఉంటారు. మీరు కావాలనుకుంటే ఎల్లో అనేది పక్కన పెట్టి ఎగ్ వైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎల్లో కూడా యాడ్ చేశాను. మీకు ప్రాబ్లం లేదు అనుకుంటే ఎల్లో కూడా యాడ్ చేసుకోండి, లేదు ఎల్లో వద్దు అనుకుంటే మీరు ఓన్లీ ఎగ్ వైట్ మాత్రం యాడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా మీకు ఆప్షనల్ అండి. ఎగ్ వల్ల మన హెయిర్కి మంచి ప్రోటీన్ అయితే వస్తుంది. మన హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. మనకున్న హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది.
ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్యాక్ని ట్రై చేసేయండి. ఇందులో ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో విటమిన్ ఈ క్యాప్సిల్స్, ఆల్మండ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్ మీకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ అనేది అందరి దగ్గర ఉంటుంది కాబట్టి నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే ఈ ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయొచ్చు, డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడుతున్న చాలామంది హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. తప్పకుండా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇక్కడ నేను చూపించే ఈ హెయిర్ ప్యాక్ వల్ల మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. అలాగే మీకున్న హెయిర్ ఫాల్ అనేది ఫస్ట్ టైంకి కంట్రోల్ అవుతుంది. స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేసుకోండి. చెప్పాను కదండి, ఆయిల్ ఉన్న హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు. మీరు కొంచెం కష్టం అనుకోకుండా వారానికి 2 సార్లు ఈ హెయిర్ ప్యాక్ని ట్రై చేయండి. ఖచ్చితంగా అద్భుతమే జరుగుతుంది. వద్దన్న జుట్టు అనేది పెరుగుతూనే ఉంటుంది. నాన్ స్టాప్ హెయిర్ గ్రోత్, అలాగే మీకున్న హెయిర్ ఫాల్ అనేది జీరోకి వచ్చేస్తుంది. ఫస్ట్ టైంకే జుట్టు అనేది అస్సలకి ఊడదు. మీరు హెయిర్ వాష్ చేసేటప్పుడు కూడా గమనించవచ్చు. ఫస్ట్ టైంకే విజిబుల్ రిజల్ట్స్ అనేది చూస్తారు. హెయిర్ కూడా చాలా స్మూత్గా, సాఫ్ట్గా అవుతుంది. ముందులాగా ఫ్రీజీగా ఉండదు, సాఫ్ట్గా ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడంతో పాటుగా వైట్ హెయిర్ కూడా కంట్రోల్ అవుతుంది. హెయిర్ అయితే చాలా బ్లాక్గా కనపడుతుంది. ఇందులో ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్కి, బ్లాక్ హెయిర్కి సూపర్గా వర్క్ అవుతుంది. స్కాల్ఫ్ నుండి హెయిర్ లెంత్కి ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి. లెంత్ కూడా అప్లై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఫస్ట్ అయితే మీరు బాగా స్కాల్ఫ్కి అప్లై చేసేసి తర్వాత హెయిర్ లెంత్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసి కనీసం 30 నుండి 45 నిమిషాల పాటు ఈ ప్యాక్ని డ్రై అవ్వనివ్వండి. తర్వాత మీకు నచ్చిన షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి. హెయిర్ వాష్ తర్వాత చూపిస్తాను. హెయిర్ వాష్ తర్వాత హెయిర్ అయితే చూస్తున్నారు కదండి, ఎంత సిల్కీగా షైనీగా ఉందో. అలాగే చాలా ఒత్తుగా కూడా కనపడుతుంది, వాల్యూమ్గా కనపడుతుంది కదా. తప్పకుండా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. హెయిర్ వాష్ తర్వాత నేను కోమింగ్ చేయలేదు. ఇప్పుడు చూడండి, నాది కర్లీ హెయిర్ అయినా ఎంత సాఫ్ట్గా ఉందో. అస్సలు ఎటువంటి హెయిర్ ఫాల్ అనేది ఉండదు. హెయిర్ వాష్ చేసేటప్పుడే మీరు డెఫినెట్గా రిజల్ట్ అనేది చూడవచ్చు. వీక్లీ 2 టైమ్స్ అనేది ఈ హెయిర్ ప్యాక్ని ట్రై చేస్తే మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఎవరైనా ట్రై చేయొచ్చు, ఏజ్ లిమిట్ అయితే అస్సలకి లేదు. ట్రై చేయండి, నిజంగా చాలా చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. నాకు నా హెయిర్ చూసుకొని చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే ఇందులో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన హెయిర్ని ఒత్తుగా పెంచడానికి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, హెయిర్ని సిల్కీగా స్మూత్గా చేయడానికి హెల్ప్ చేస్తాయి. ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ట్రై చేయండి, డెఫినెట్గా రిజల్ట్ అయితే వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.